హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్ బోర్డుకి సంబంధించి 2021 రాసేటువంటి జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ 1Aలో వాళ్ళు మోడల్ పేపర్ ఇచ్చారు, 1Bలో కూడా మోడల్ పేపర్ ఇచ్చారు. ఆ మోడల్ పేపర్లో ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఆ 10 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ నేను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను, చూడండి. 1B కూడా మీకు ఆల్రెడీ వీడియో చేశాను, అది పోస్ట్ చేస్తాను నేను. ఎవరైనా చూడకుండా చూడండి. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కూడా ఇంకో వీడియో చేశాను నేను. సో డైరెక్ట్లీ మనం సొల్యూషన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్లో ఎలిమెంట్స్ అని ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, అంటే ఇది ఏ ఇది బి, ఫంక్షన్ ఎఫ్, ఇలా మ్యాపింగ్ ఉంటుంది మనకు అందరికీ తెలుసు. మీకు ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ ఏముంది చెప్పండి, 0 ఉంది. కానీ ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాబట్టి 0 ఎలిమెంట్ ఉంటే కాస్ 0 అంటే 1. నెక్స్ట్ π/6 ఎలిమెంట్ ఉందనుకోండి, కాస్ π/6 అంటే అందరికీ తెలిసిన వాల్యూనే √3/2. నెక్స్ట్ π/4 ఉంటే కాస్ π/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ π/3 కాస్ 60 1/2, ఎఫ్ ఆఫ్ π/2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇవి మ్యాపింగ్ వచ్చేది. అంటే 0కి దేంతో మ్యాపింగ్ వస్తుంది, 1తో మ్యాపింగ్ వస్తుంది. అలాగే π/2కి 0తో ఇట్లా మ్యాపింగ్ వస్తాయి. అంటే బి సెట్ అంటే ఇది. సో దేర్ ఫార్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన రిజల్ట్స్ ఏమిటో చూడండి. 1√3/2, 1/√2, 1/2, 1. ఆర్డర్ ఎలా రాసుకున్నా మీకు ఇబ్బంది లేదు, సెట్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు మనకి, ఎట్లయినా రాసుకోవచ్చు ఆర్డర్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/log(2 - x). ఫైండ్ ఇట్స్ డొమైన్ అని ఇచ్చారు. చాలా మంచి క్వశ్చన్. సో లాగరిథంలోగా ఎప్పుడు ఇచ్చినా కానీ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డొమైన్లో లాగరిథం లోపల ఎప్పుడు గ్రేటర్ దాన్ 0, ఆర్ ఈక్వల్ కూడా కాదు, గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అయితే డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్ 0 కాకూడదు కదా. లాగరిథం ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి, log 1 ఉంటే 0 అవుతుంది. అంటే 2 - x అనేది 1 కాకూడదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 గ్రేటర్ దాన్ x, అంటే x లెస్ దాన్ 2. 2 నాట్ ఈక్వల్ టు అంటే 2 - 1 నాట్ ఈక్వల్ టు x, x నాట్ ఈక్వల్ టు 1. ఓకే, సో 2 కన్నా తక్కువ ఉండాలి బట్ 1 కాకూడదు. 2 కన్నా తక్కువ అంటే దేర్ ఫార్ x బిలాంగ్స్ టు -∞ to 2 -1. ఇది డొమైన్. దాని డొమైన్ ఏంటి, -∞ నుంచి 2 వరకు ఏ వాల్యూ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్సెప్ట్ 1. 1 రాసుకుంటే మళ్ళీ ఇది ఏమొస్తుంది చూడండి, log 1 అయిపోతుంది, డినామినేటర్ 0. ఇది డొమైన్. నెక్స్ట్ సెట్, ఇది ఒక మ్యాట్రిక్స్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఫైండ్ a + b అని ఇచ్చారు. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. a + b ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. అంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 2, అక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1. 3 + 0 -1 + 1, 7 + 2, 8 - 4, 5 - 1. Now the answer is 330944. సో ఇది a + b. ఇంతకన్నా ఎక్కువ స్టెప్స్ రాయాల్సిన పని లేదు. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a ఈజ్ ఈక్వల్ టు I0 0 I ఫైండ్ a² అని ఇచ్చారు. వెరీ సింపుల్. a² అంటే మీ అందరికీ తెలుసు, a² ఈజ్ జస్ట్ నథింగ్ బట్ a ఇంటూ a. సో I ఇంటూ 0 0 ఇంటూ I ఇంటూ I ఇంటూ 0 0 ఇంటూ I, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో I ఇంటూ I, I², 0 ఇంటూ 0. నెక్స్ట్ I ఇంటూ 0 0 0 ఇంటూ I 0. నెక్స్ట్ 0 ఇంటూ I 0, I ఇంటూ I 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 0, I ఇంటూ I I². సో దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అని సెకండ్ ఇయర్లో టాపిక్ ఉంటుంది. అక్కడ I² అంటే -1, ఇక్కడ దీని I అంటే అయోటా, ఇమాజినరీ నెంబర్కి సంబంధించిన కాన్సెప్ట్ అది. సో -1 0 0 -1. లేదా ఈ ప్రాబ్లమ్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు, అది కూడా మీతో డిస్కస్ చేస్తాను. చూడండి, ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మోడల్ ఎలా చేయొచ్చు అంటే, ఓకేనా, ఇది చూసుకోండి ఒకసారి. ఇంకో మోడల్ ఎలా చేయొచ్చు అండి ఇదే ప్రాబ్లమ్ని. ఇచ్చిన క్వశ్చన్లోనే జాగ్రత్తగా చూడండి, I కామన్ తీసుకోవచ్చు మనం. యూ కెన్ రైట్ I, మ్యాట్రిసెస్ కాబట్టి కామన్ తీయచ్చు. 1 0 0 1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ I ఇంటూ క్యాపిటల్ I. క్యాపిటల్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో a² అంటే a ఇంటూ a. సో I ఇంటూ I ఇంటూ I ఇంటూ I. ఓకే, నౌ I ఇంటూ I, I² ఇంటూ I². I² అంటే -1. ఐడెంటిటీ మ్యాట్రిసెస్ మనం ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, 4 టైమ్స్ చేసినా, ఏది చేసినా మళ్ళీ వచ్చేది అయ్యే వస్తుంది మనకి, ఇంటూ I. సో -1 ఇంటూ
1001 I అంటే సో -1 0 0 -1 ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, వెక్టార్ సంబంధించిన క్వశ్చన్. ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ ఇచ్చారు, కొలీనర్ వెక్టార్స్ అని ఇచ్చారు. కొలీనర్ వెక్టార్స్ అనుకున్నప్పుడు వాటి రేషియోస్ ఈక్వల్ చేసుకోవచ్చు మనం. అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు I కోఎఫిషియంట్ అండ్ J కోఎఫిషియంట్ 5/m ఈజ్ ఈక్వల్ టు 1/n. ఓకే, అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 5/m ఈజ్ ఈక్వల్ టు 1/n. ఈ రెండు కంపేర్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసేయండి 10. అలాగే ఈ రెండు తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు సింప్లీ యూ విల్ గెట్ 2. సింపుల్ 2 లైన్స్ క్వశ్చన్. m ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బి బార్. అంటే ఫార్ములా ఉంది కదా మనకి, ప్యారలల్ టు బి బార్ అంటే ఫార్ములా ఏంటి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్, వేర్ టీ ఈజ్ ఎ స్కేలర్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ ఫార్ములా రాయాలి మీరు. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ and parallel to b bar is r bar is equal to a bar plus tb bar. Therefore r bar is equal to 2i plus 3j plus k plus t into 4i minus 2j plus 3k. చాలు, ఇంతకన్నా ఎక్కువ మీరు రాయక్కర్లేదు. లేదా మీరు చేద్దాం అనుకుంటే కామన్ తీసుకోండి. i కామన్ తీసుకుంటే 2 plus 4t plus j కామన్ తీసుకుంటే 3 minus 2t plus k కామన్ తీసుకుంటే 1 plus 3t. ఇలా రాసిన తప్పేం లేదు. ఇలా రాయాల్సిన కామన్ తీయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ మీరు అలా రాసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వెక్టార్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బార్ ఇచ్చారు, బి బార్ ఇచ్చారు. దెన్ షో దట్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ అని ఇచ్చారు. అంటే కొద్దిగా టైం పడుతుంది. ఏ బార్ ప్లస్ బి బార్ డైరెక్ట్గా యాడ్ చేసేద్దాం. i ప్లస్ 3i అంటే 4i, 2i 2j minus j అంటే ప్లస్ j, minus 3k plus 2k minus k. సో దిస్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్. వాట్ అబౌట్ ఏ బార్ మైనస్ బి బార్ చెప్పండి, సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 minus 3 minus 2i, 2j minus of minus, సో ప్లస్ 3j minus 3k minus 2, దట్ ఈస్ minus 5k. జాగ్రత్త చేయండి, ఎక్కడన్నా ఒక్కటి తేడా వచ్చినా మొత్తం ప్రాబ్లం మొత్తం పోతుంది. 2 మార్క్స్ కోసం కదా. సో ఇప్పుడు రెండింటికి డాట్ ప్రోడక్ట్ కనుక్కుందాం. ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ డాట్ ప్రోడక్ట్ చేద్దాం. అంటే డాట్ ప్రోడక్ట్ అంటే కోఎఫిషియంట్స్ ప్రొడక్ట్ చేయటం. అంటే 4 into -2, 1 into 3, -1 into -5, దట్ ఈస్ -8 plus 3 plus 5 is equal to 0. సిన్స్ డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆ రెండు వెక్టర్స్ ఎలా ఉంటాయి చెప్పండి, పర్పెండిక్యులర్. ఆ మాట రాయాలి మీరు. సిన్స్ a plus b dot a minus b is equal to 0, then the two vectors are perpendicular. మాట రాసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. cos 9 plus sin 9 by cos 9 minus sin 9 is equal to cot 36 అని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ మనకి మొత్తాన్ని కాస్తో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ cos 9 degrees తో డివైడ్ చేద్దాం. cos 9 degrees తో డివైడ్ చేస్తే 1, sin 9 by cos 9 that is tan 9 by cos 9 by cos 9 that is 1 minus sin 9 by cos 9 that is tan 9. సో మన ఫార్ములా ఏంటి, 1 plus tan theta by 1 minus tan theta అంటే we can write tan of 45 plus theta. So that is equal to tan 54 degrees. 54ని 90 minus 36 అని రాసుకోవచ్చు. tan 90 minus 36 అంటే that is nothing but cot 36 degrees. సో స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ f of x is equal to tan of x plus 4x plus 9x plus and so on. So that is equal to f of x is equal to tan of x కామన్ తీసామనుకోండి 1 plus 2 square, this is 3 square and so on to n square. Then now that is tan of x into 1 square plus 2 square plus 3 square and so on to n square అంటే sigma n square. Sigma n square ఫార్ములా n into n plus 1 into 2n plus 1 by 6. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. బట్ యాక్చువల్గా మనకు ఫార్ములా tan kx అనుకోండి. tan kx పీరియడ్ ఏంటి చెప్పండి, పై బై k లేదా mod k రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో పీరియడ్ దేర్ ఫోర్ f of x పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై మాడ్యులస్ ఆఫ్ k అంటే n into n plus 1 into 2n plus 1 by 6. That is 6 pi by
n into n plus 1 into 2n plus 1. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, if sin hx is equal to hyperbolic functions, then show that x is equal to this one ఇచ్చారు. ఇప్పుడు sin hx is equal to 3 కాబట్టి x is equal to ఎంత వస్తుంది చెప్పండి, sin h inverse of 3, అంటే h అంటే హైపర్బోలిక్ ఫంక్షన్. x is equal to sin hx is equal to 3 కాబట్టి x is equal to sin h inverse of 3. sin h inverse x అంటే ఫార్ములా log mod x plus root of 1 plus x square. ఓకే, నౌ ఇక్కడ h అంటే 3 కదా, ఫార్ములా ప్రకారం 3 plus root of 1 plus 3 square, దట్ ఈజ్ log mod 3 plus root of 9. అదే వాళ్ళు మనకు ప్రూవ్ చేయమనిచ్చారు. సో x is equal to this one. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. మీకు ఇంకో వీడియోలో 1 వీక్ సంబంధించిన ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇంకో వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో మళ్ళీ ఈచ్ టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి ఇంకో వీడియోలో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.